హలో నమస్తే అండి. ఈరోజు మీకు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలో కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, నెక్స్ట్ 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 కప్పు పెరుగు, తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని శుభ్రంగా చికెన్ పట్టించుకోవాలి. నెక్స్ట్ దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ముక్కలకు బాగా పట్టించుకొని 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మసాలా వీడియో లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చిన్న ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బిర్యానీకి. ఒక అరగంట ముందే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాస్మతి రైసు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో ఉంచి నానబెడితే బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీని కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మసాలా కానీ, ఆయిల్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ అన్నీ కరెక్ట్ క్వాంటిటీతో వేస్తే మీకు హోటల్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక బిగ్ సైజు టమాటా తీసుకొని మిక్సీ వేసుకొని జ్యూస్లా చేసుకొని ఆ టమాటా ప్యూరీ అన్నది ఈ ఆనియన్లో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటా ప్యూరీలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకుని ఈ టమాటా ప్యూరీలో యాడ్ చేసుకొని దాని మీద ప్లేట్ మూత వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. మనం గట్టి పెట్టి ఎక్కువ అటు ఇటు తిప్పినా కూడా చికెన్ అనేది విడిపోతుందండి. మనం పక్కన ఉన్న స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని 4 గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మసాలా అన్నది మీ ఇష్టం అండి. ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేస్తే సరిపోతుంది. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం గ్రీన్ లీవ్స్ వేసుకుని ఫ్రై చేసుకుని మనం తీసుకున్న రైసు 2 గ్లాస్ రైస్ అయినప్పుడు గ్లాస్కి 1.5 వాటర్ వేసుకుంటే కరెక్ట్గా 3 గ్లాస్ వాటర్ పడుతుందండి. 3 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని కరెక్ట్గా ఈ 2 గ్లాస్ రైస్కి నాకు అది బాయిల్ అవ్వడానికి కరెక్ట్గా ఒక 20 మినిట్స్ పట్టిందండి. స్టవ్ కూడా నేను సిమ్లో పెట్టి ఈ రైస్ అనేది బాయిల్ చేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ వాటర్ ఎక్కువ వేసినా కూడా
అది బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి జస్ట్ అలా కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని రైస్ అనేది ఉడికించుకోవాలి మనం. ఈ లోపల స్టవ్ మీద ఉన్న చికెన్ ఫ్రై అనేది ఆయిల్ సెపరేట్ అయింది. దాన్ని మెల్లిగా ఫ్రై చేసుకుంటూ సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఈ ఫ్రై పీస్ అన్నది చికెన్ రెడీ అవుతుంది. ఈ చికెన్ రెడీ అయిన తర్వాత రైస్ అన్నది ఎలా రెడీ అయిందో ఒకసారి చెక్ చేద్దాము. మనకి ఫ్రై అనేది పక్కన ఉంచుకొని రైస్ అన్నది ఒక 85% కుక్ అయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసి ఈ ఫ్రై చేసుకున్న చికెన్ని ఈ రైస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి బాయిల్ అయిన తర్వాత ఈ బిర్యానీకి అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని బిర్యానీ పాట్కి పైన క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ పాటు కదపకుండా ఉంచేసి తర్వాత తీసి మనం సర్వ్ చేసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా రెడీ అవుతుంది. మీరు కూడా ఈ వీడియో ఫాలో చేసి ఒకసారి మీరు రెడీ చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీని మీ పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఈ బిర్యానీలో వాడిన గరం మసాలా పౌడర్, ధనియా జీరా పౌడర్ అనేది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ అనేది చెక్ చేయండి. ఇదే గరం మసాలా పౌడర్ చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, కీమా కర్రీ కానీ కూడా యూజ్ చేయొచ్చు మీరు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీని మనం రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.